ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని నామమున కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు దేవుడికి తెలియజేస్తున్నాం. అందరి పక్షముగా ఈ విధంగా దేవుడితో మాట్లాడడానికి దేవుడిచ్చిన సమయంను బట్టి దేవాది దేవుడికి అందరికీ కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్తున్నాము. అందరికీ కూడా దేవుడి యొక్క త్రియేక దేవుడి దీవెనలు, దేవుడి యొక్క కృప మనకందరికీ కలుగులాగున దేవుడి యొక్క వాక్యము ద్వారా ఈ దినంన మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోక మనకు చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, నీ యొక్క ఘనమైన నామానికి వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, ఈ దిన వాగ్దానముతో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి, నీకు వందనాలు. అయ్యా తండ్రి, ఈ యొక్క వాక్యమును అయ్యా తండ్రి వెదజలనై ఉంటుండగా మీరే కృప చూపించి కాపుదల సంరక్షణలో నడిపించమని యేసునామం నడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి 2 వచనములలో చూస్తే ఈ విధంగా సెలవిస్తుంది. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఏ విధంగా సెలవిస్తున్నాడు అనగా, నేను నిన్ను విమోచించి ఉన్నాను కనుక భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. దేవుడి సొత్తైన వారముగా మనమున్నాము కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము జలములలో పడి దాటినప్పుడు ఆయన ఏకముగా చెప్తున్నాడు, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును. మన కష్ట పరిస్థితులలో ఎంతోమంది మనకు తోడుగా ఉండకపోవచ్చు, కానీ దేవాది దేవుడు ఎప్పుడు కూడా మనకు తోడుగా ఉండే దేవుడని జ్ఞాపకం చేయబడుతుంది. కొన్ని సందర్భాలలో అందరూ ఉంటారు, కొన్ని సందర్భాలలో ఎవరు ఉండరు, కానీ దేవుడు ఎల్లవేళలా ఉండి మనల్ని నడిపించే దేవుడని ఈ వాక్యము ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అనంటే నదులలో నుండి మనం వెళుతున్నామని కాదు. ఇక్కడ దేవుని బిడ్డలారా, మనము దేవుడి యొక్క వాక్యములో వెలుగులో మనము ఉండకుండా లోకానుసారమైన వాటి యందు మనము ఆసక్తి కనపరుస్తూ మనం వెళ్తూ ఉన్నప్పుడు మనకు కష్టాలు ఏ విధంగా వస్తాయంటే కన్నీరు కలిగే పరిస్థితులు వస్తూ ఉంటాయి. తర్వాత అగ్ని వంటి మహాశ్రమలు కూడా వస్తూ ఉంటాయి. అగ్ని అనగానే అగ్నిలో నుంచే వెళ్ళిపోవడం అని కాదు, అక్కడ అగ్ని వంటి శోధనల నుండి కూడా దేవుడు తప్పించగల సమర్థుడని ఈ వాక్యంలో జ్ఞాపకం చేయబడుతుంది. అగ్ని జ్వాలల నుండి కాపాడిన దేవుడు ఎంతో మందిని కాపాడినాడు. బైబిల్లో చూస్తే అగ్ని జ్వాలల నుండి కాపాడినాడు, సింహపు బోన్లో నుండి కాపాడినాడు, సింహపు బోన్లో డానియల్ని కాపాడినాడు, అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కాపాడినాడు. దేవుడు అటువంటి దేవుడు నిజముగా మోషేతో మాట్లాడినాడు, నేను ఉన్నవాడను, నేను అనువాడనని అన్నాడు. దేవుడే కార్యమును సఫలపరిచి దేవుడే మనయందు మనకు విమోచనను అనుగ్రహించిన దేవుడు కాబట్టి ఆయనకు మన పేరు మనకు తెలియకపోవచ్చు, అంటే ఇతరుల పేర్లు మనకు తెలియకపోవచ్చు, కానీ నిన్ను నన్ను పేరు పెట్టి పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన మనకు తోడై ఉంటాడని ఈ చిన్ని వాక్యము ద్వారా ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క కాపుదల, దేవుడి యొక్క సంరక్షణ మీకందరికీ మనకును తోడై ఉండి ఆశీర్వదించి బలపరచును గాక. మీ యొక్క ప్రార్థన అవసరతలు కూడా మా యొక్క సెల్ ఫోన్ నంబర్స్కు తెలియజేయచ్చు. మా యొక్క సెల్ ఫోన్ నంబర్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.